ఓం నమో గురుభ్యో నమ. ఈరోజు ఈ గాయత్రీదేవి అష్టకం పఠించడం వలన సర్వ ఈతి బాధలను మనం నివారించడానికి ఎంతో ఉపయోగదాయకంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కష్టాలను మనం ఈ మంత్రం ద్వారా తొలగించుకోవచ్చు. ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. ఇది సర్వ మానవాళికి ఎంతో అద్భుతమైనటువంటి ఉపయోగాన్ని ఇచ్చినటువంటి అద్భుత మంత్రం. ఇది ఈ అస్తకాన్ని ఒక్కసారి నేను చదివి మీకు వినిపించగలుగుతాను. ఇందులో గాయత్రీదేవి అష్టకం. ఋషిమండలమండిత తత్వనిదే సకలాగమభాసురసారసుదే వరదే శివదేవరణీయైదే నమలాలయవాసిని పాలయమాం పరమాన్విత భక్తి శుభావకసే పరమేశ్వరి భార విభూర కృతే భవపాశ విమోచన నివ్వనుతే కమలాలయవాసిని పాలయమాం సురపుంద సువందిత పాదయుతే స్మరణీయ గుణోజ్వల సచ్చరితే విమలే విబుధే విజతారతితే కమలాలయవాసిని పాలయమాం శివచక్ర విభాస్వర బిందుగతే కవిలోక సువర్తిత వర్ణయుతే కవిబింబ సమంతిత సత్వసతే కమలాలయవాసిని పాలయమాం రమణీయ హృదాలయ రామసుతే కరుణామృత పూరిత వృత్తలితే మనురాజ్య విహారిణి లలితే కమలాలయవాసిని పాలయమాం శృతిరాజ్య రమారమణీయ పదే మతి పూజ్య సుధాస్పద మంజుపదే నత సన్నిహిత చితే మహితే త్రిపదే కమలాలయవాసిని పాలయమాం జగటే జపసాం పరకల్పలతే వకుటీకృత చంద్ర కళాకలితే ప్రకటీకృత పంచముఖోజ్వలితే కమలాలయవాసిని పాలయమాం ప్రణవాకృతి పంజర కీరవరే మతిచోదన పాటవ మంత్రపదే పరవారణ కారణ చక్రకరే కమలాలయవాసిని పాలయమాం మదనానంద ఆవాడ్యం కృష్ణనంద ప్రచోదితం మాధవానంద హృద్గీతం కపటే సుధీ భవేత్. ఓం ఓం నమో గాయత్రీ దేవి నమో నమామ్యహం. ఓం యతిం గాయత్రీ దేవి అస్తకం నమోస్తుతే అస్తకం పరిపూర్ణం సంపూర్ణం. ఇది ఈ గాయత్రీ మంత్ర శ్లోకం వలన సర్వరోగ నివారణములే కాక సర్వ ఈతి బాధలను కూడా మనం ఈ మంత్రం ద్వారా పఠించిన విన్నా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన జీవిత నష్టాలను కడతీర్చినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు మనకిచ్చినటువంటి భోగ భాగ్యాలు అనుభవించాలని చెప్పి ఈ శ్లోకాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు తప్పకుండా వినవలసిందిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.